దానికి సంబంధించిన మసాలాలు ఆ ప్యాకెట్లోనే ఇస్తారండి. బౌల్లో వేసుకొని తగినంత వాటర్ వేసి 3-4 గంటలు నానబెట్టుకోండి. చూడండి ఎంత బాగా నానిందో పప్పు. నానిన పప్పుని కుక్కర్లో వేసేసుకోవడమే. పప్పు ములిగినంత వరకు నీళ్ళు వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. బాగా కుక్ అయ్యిందండి. కళాయి తీసుకొని నూనె, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, అది స్కిప్ అయ్యింది. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత పప్పు వేసుకొని అది బాగా మిక్స్ చేసుకోండి. పప్పు బాగా ఉడికితేనే మనకి తడక అనేది బాగుంటుంది. మనకు తగినంత కారం, మనం ఎంత స్పైసీ తినగలమో అంత కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి కారం వేసాక, లేదంటే అలానే ఉండిపోతుంది. తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. తడకాకు సంబంధించిన మసాలాలు ప్యాకెట్లోనే ఇస్తాడండి. కస్తూరి మేతి మసాలా. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడే అన్నీ సరిపోయే లేదో టేస్ట్ చేసుకోవాలి. రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి తడక. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అన్ని పప్పులు మిక్స్ అయ్యి ఉంటాయండి. పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ తినడం చాలా బెటరు. రోటీలు కొంచెం మెత్తగా రావాలంటే సాల్ట్, నూనె వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి వేసికండి నీళ్ళు, అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా బాగా అయ్యిందో పిండి. దానిపై మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్లో ఉంచండి. తర్వాత చపాతీలు చేసేసుకోవడమే. ఆయిల్ వేసుకొనైనా కాల్చుకోవచ్చు, లేదంటే నార్మల్గానే కాల్చుకోవచ్చు, మన ఇష్టమే. రెడీ అయిపోయిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.